ఇదేంటి? కూతురు పెళ్లి కోసం అక్కయ్య నిజంగానే మొగుడు కాలు పట్టించుకుంటుందా? శ్రీరామచంద్ర ప్రభు, అలా జరగకుండా చూడు స్వామి. మళ్ళీ నీ గుడికొచ్చి 100 కొబ్బరికాయలు కొడతాను. అసలేం జరగలేదంట. వీళ్ళు మనం మోసం చేశారు. మాధవి కడుపు గడుపు ఏమీ లేదంట. తాతయ్య ఫుల్గా ముందు కొట్టేసాను అని చెప్పాడు. వీళ్ళంతా కలిసి నాటుకోడారు. ఏంటక్క ఇంకా ఆలోచిస్తున్నావు? వీళ్ళ నాటకాలను తెరలేదో నాకు తెలుసు. వెళ్దాం. ఊరికి అలా టెన్షన్ పడబాకు. అందరూ ఏదో విషయం ఉందనుకుంటారు. ఆడు పెళ్లి పందిలో రాకుండా నేను ఏర్పాటు చేశానుగా. నువ్వేం అరేవకు. బాబా మంగళసూత్రం కట్టండి. పంతులు గారు, ఆడదాని మెళ్ళో ఎన్ని ముళ్ళు వేయాలి? అది కూడా తెలీదా? 3. మరి నాకు 6 ముళ్ళు వేయకూడదుగా? ఎందుకు వేస్తాను? 3 వేస్తాను. నీకంటే ముందు నీ అన్న నా మెళ్ళో 3 ముళ్ళు వేసేశాడు నల్లబాబా. పెళ్లి కొడుకు మారిపోయాడు. అయ్యో, ఇక్కడ కాదు, అక్కడ టీవీలో. అవునమ్మా, రాత్రి నాకు బావకి నాన్నమ్మ కలిసి ఊళ్ళో పెళ్లి చేశారు. అర్ధరాత్రి అమ్మకు తెలియకుండా తాళి కట్టించుకుంటే అది పెళ్ళవుతుందనుకున్నావా? నా మెళ్ళో తాళి పొట్టి నువ్వు తెంచేస్తే సంవత్సరాల క్రితం కట్టిన నీ తాళికి నువ్వు అంత విలువిస్తే 18 గంటల క్రితం కట్టిన నా తాళికి నేనెంత విలువివ్వాలి? సమాధానం చెప్పు కౌశల్య. తాళిబొట్టు ఎవరి మెళ్ళో ఉండాలి? ఉద్యోగం కోసం మొగుడిని వదిలేసి నీ మెళ్ళోనా? భర్త కోసం తల్లినే కాదనుకుంటున్న దాని మెళ్ళోనా? తాళిబొట్టు తెంచే వరకు వచ్చావంటే బంధాన్ని అనుబంధాన్ని కూడా తెంచేసుకున్నావన్నమాట. ఆ బంధాన్ని నేను శాశ్వతంగా తెంచేసుకుంటాను. కన్న బిడ్డమే తల్లి కంటే తండ్రికి ఎక్కువ హక్కు ఉంటుందనే హిందూ ధర్మాన్ని కట్టుబడి మాధురిని నాతో తీసుకువెళ్తాను. రా మాధురి, అగో ఏంటలా చూసి ఊరుకున్నావు? చూపించు నీ కరెక్ట్ ప్రతాపం. ఏ మీ వాళ్ళందరూ వచ్చి మీటింగ్ పెట్టేసరికి నీ గుండె ఇసాలైపోయిందా? ఇన్నాళ్ళు నీ పక్కన అక్క అని తిరిగానే నీ క్యారెక్టర్ నచ్చి కాదు, నీ కలెక్టర్ నచ్చి. అక్కడ కోట్ల ఆస్తి పోయి ఇక్కడ కోటలు దక్కపోతే నేనేమైపోవాలి? నీ మేనల్లుడు చాటుగా తాళి కడితే నా కొడుకు చాటుగా శోభనం చేస్తాడు. చూశారా? వద్దు, రెచ్చిపోవద్దు. దీన్ని తీసుకెళ్ళరా. అదిస్తే కలెక్ట్ చేస్తాను. ఇంకా చూసారా? రా కుదేయండి.
మర్యాదగా నా కొడుకు ముందు పెట్టు, లేకపోతే అత్త కాస్త ఆలస్యం ఉంటుంది. మాంగళ్యం తంతునా నేనమో జీవన నోరు మూసుకో. ఇది జరిగే పెళ్లి కానీ జరగని పెళ్లి కాదు. నేను తీసి ముందు బయట పెట్టు పదా. ఈ వేళ శకును బాగానెట్టుకుంది అదే. అక్క, ఈ జన్మలో మా మొక్కలు చూడమనుకున్నాను. మమ్మల్ని క్షమించి ఈ పెళ్లికి పిలిచినందుకు అదే 10,000. రే 42840 మీ సంగతులు తెలిసే జైలు మంచి నెంబర్లు ఇచ్చాడు మీకు. ఆ జైల్లో కాస్త మంచిగా ఆడమంటారు.